నాకుండే అవగాహన మేరకు జనాలందరూ కూడా అనుకుంటున్నది, అందరికీ తెలిసింది, అలా రేవంత్ రెడ్డి కూడా తెలుసు ఆ విషయం. ఈ బండి సాయి భగీరథ్ ఈ మైనర్ బాలిక జీవితంతో ఆడుకుంటున్నాడన్న విషయం, ఆమెపై అఘాయిత్యం చేసిండు అన్న విషయం బండి సంజయ్ గారు డెఫినెట్గా ముఖ్యమంత్రి గారికి చెప్పుంటారు. చెప్పకపోతే ఈ విషయం తెలవదు ఆయనకు అసలు పోలీసు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్సే రావు. ముఖ్యమంత్రి గారు మీరు చాలా కాన్ఫిడెంట్గా అన్ని అబద్ధాలే చెప్తున్నారు, చాలా కాన్ఫిడెంట్గా. నేను మళ్ళొకసారి తెలంగాణ ప్రజలకు వాస్తవాలు జరిగిన విషయాలు నేను చెప్తాను. ముఖ్యమంత్రి గారు మీకు కొన్ని ప్రశ్నలు కూడా ఇస్తాను. నేను 2000 మొట్టమొదట ఏ కేంద్ర మంత్రి ఉన్నా, కిషన్ రెడ్డి గారైనా, బండి సంజయ్ గారైనా, ఇంకెవరైనా కేంద్ర మంత్రులున్నా, రాష్ట్ర గవర్నర్ గారైనా, వాళ్ళు ఏదన్నా అవసరం ఉన్నా, సమస్య ఉన్నా వాళ్ళు లోకల్ పోలీసులకు చెప్పరు. రాష్ట్ర గవర్నరు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్కు చెప్పరు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు బర్కత్పురాలు ఉంటారు, ఆయన బర్కత్పుర పోలీస్ స్టేషనో కాచిగూడ పోలీస్ స్టేషన్లకో చెప్పరు. అదేవిధంగా బండి సంజయ్ గారు వారు ఎక్కడుంటారు, కరీంనగర్లో ఉంటారు, కరీంనగర్ పోలీసు వాళ్ళకి చెప్పడు, డైరెక్ట్ ముఖ్యమంత్రితో మాట్లాడతారు. అది ప్రోటోకాల్. నేను 2001 సంవత్సరం నుంచి 2004 సంవత్సరం వరకు కరీంనగర్ ఎస్పీగా పనిచేశాను. ఆ టైంలో 2002 సంవత్సరంలో మార్తాండరావు అని చెప్పేసి ఒక స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ను నక్సలైట్లు కిడ్నాప్ చేస్తారు. వారు ఆనాడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఇప్పుడు బండి సంజయ్ గారు కరెక్ట్గా ఏ పొజిషన్లో ఉన్నారో, ఆనాడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చెన్నమనేని విద్యాసాగర్ రావు గారు, మహారాష్ట్ర గవర్నర్గా కూడా పనిచేశారు వారు. చెన్నమనేని విద్యాసాగర్ రావు గారికి డిస్టెంట్ రిలేటివ్. ఆ విషయం మాకు తెలిసిన వెంటనే మేమందరం కూడా కమాండో దళాలను, డిస్ట్రిక్ట్ గార్డ్స్ని అందరినీ కూడా రెడీ చేసి ఏ అడవుల్లోకి ఈ కాంట్రాక్టర్ను తీసుకొని పోయారని చెప్పేసి మేము ఆపరేషన్స్ కోసం తయారవుతుంటే ఉదయం 6 గంటలకు మాకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కాల్ వచ్చింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కాల్ ఏమని వచ్చిందా అంటే, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు నాకు కాల్ చేశారు. కాల్ చేసి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు. వారేమన్నారు, ముఖ్యమంత్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నారు, రిక్వెస్ట్ చేసి ఆతి చూసి చాలా జాగ్రత్తగా ఈ ఆపరేషన్స్ చేయాలి, ఒకటేసారి కమాండో దళాలను దింపకండి, ఆ నక్సలైట్లు ఎవరైతే బాధితుడు ఉన్నారో ఆ బాధిత ప్రాణాలకు హాని కలిగించే ప్రమాదం ఉన్నది, అందుకొరకు చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే జిల్లా ఎస్పీతో ఆనాడు మాట్లాడాడు. అది జనరల్గా ప్రోటోకాల్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎప్పుడు కూడా కరీంనగర్ 2 టౌన్ ఎస్ఐకో లేకపోతే కానిస్టేబుల్కో పోయి నువ్వు వాని పట్టుకుంటాను, నువ్వు వీని పట్టుకుంటాను డైరెక్ట్ చెప్పరు జనరల్గా. మరి ఆ బండి సంజయ్ గారు మీకు ఎప్పుడు చెప్పిండ్రా లేదా? ఇవాళ ముఖ్యమంత్రి చెప్పాలి ప్రజలకు. చెప్తే ఎప్పుడు చెప్పిండు? చెప్పిన వెంటనే మీరు డీజీపీకి ఏమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు? డీజీపీకి మీరు ఏమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు? ఆయన కింద ఏమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు? ఇప్పుడు మీరు ఇమ్మీడియట్ ఈ వీడియోలో 4 సార్లు 5 సార్లు మాట్లాడి ఇమ్మీడియట్గా చేసిన బండి సంజయ్ గారు మీకు తన కుమారుడు ఈ అమ్మాయి వ్యవహారంలో ఏదో ప్రమాదం అయ్యేటట్టుంది, నా కుమారుడిని రక్షించాలా అని చెప్పి మీకు చెప్పినప్పుడు మీరు కింద మీ అధికారులకు డీజీపీ గారికి చెప్పినరా, సైబరాబాద్ పోలీస్ కమిషనర్కి చెప్పినరా, లేకపోతే కరీంనగర్ పోలీస్ కమిషనర్ చెప్పినరా, ఎవరికి చెప్పినరా అనేది మీరు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత హోంమంత్రిగా మీ మీద ఉంది రేవంత్ రెడ్డి గారు. మీరు ప్రతిసారి కూడా ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఆఫీసరు, ఆయన ఐపీఎస్ నుంచి రాజీనామా చేసిండు, మళ్ళీ ఆయన ఈ ఇన్వెస్టిగేషన్ గురించి ఆయనకు మాట్లాడే అర్హత లేదు. అయ్యా నేను ఐపీఎస్ నుంచి రాజీనామా వాలంటరీగా చేసి మీలాగానే ఏమంటారు రాజకీయాల్లోకి నేను వచ్చిన తర్వాత నా పోలీస్ బ్రెయిన్ను ఆల్మోస్ట్ నేను పక్కకు పెట్టినా, కానీ మీరు మళ్ళీ నా పోలీస్ బ్రెయిన్ను నిద్రలేపుతున్నారు. ఇన్ని తప్పులు చేసుకుంటా,
ఇలా మేము అడుగుతున్నది నేను ఇన్వెస్టిగేట్ చేస్తా అని చెప్తాను. నేను ఇన్వెస్ట్ చేసే అధికారాలు నా దగ్గర లేవు. మీరు ఇన్వెస్టిగేషన్ చేయడం లేదు. చట్టం ఇది చెప్తుంది, ఈ విధంగా చెయ్యాలే, అందరూ జనరల్గా ఈ విధంగా చేస్తారు, మీరు ఎందుకు చేయడం లేదు అని చెప్పి హోంమంత్రిగా మీ అధికారులకు మీరు చెప్పాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అంతే తప్ప నేను ఇన్వెస్టిగేట్ చేస్తా, ఎస్ఐ నువ్వు ఏం చేసినావు, పొద్దున ఏం చేసినావు, రాత్రి ఏం చేసినావు, కేసు డైరీలో ఏం రాసినావు, జీడీ ఎప్పుడు ఆపినావు, ఎందుకు ఆపినావు, ఎఫ్ఐఆర్ల డిఫాక్టో కంప్లైంట్ ఏమి ఇచ్చింది అని నేను అడుగుతలేను కదా. నా కాల్ డీటెయిల్స్ తీసుకో, నా ఫోన్ డీటెయిల్ ఇక్కడనే ఉంది, నా ఫోన్ డీటెయిల్ మొత్తం నీకే ఇస్తా, కాల్ డీటెయిల్స్ తీసుకో. నేను ఎవరికి చెప్తలేను, నాకు అవసరం కూడా లేదు. మీరు చేయాల్సిన డ్యూటీ చేయడం లేదు అని ప్రజలందరూ కూడా హాహాకారాలు చేస్తున్నారు. కాబట్టే ఈరోజు మేము రంగంలోకి దిగాల్సిన అవసరం వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ పాలసీ అది. మీరు నిన్న ఇంటర్వ్యూలో ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్రంలో నాకు 51% మంది ప్రజలు ఓటేస్తే చాలు, 49% ఏకపోయినా పర్లేదన్నారు. అంటే ఈ అమ్మాయి 49లో ఉందనా? మీరు ఆమె గురించి పట్టించుకోవడం లేదు. 51 దాంట్లోనేమో బండి సంజయ్ కుటుంబం బాగుంది, ఈ 49నేమో ఆ అమ్మాయి ఉందనా? మీరు పట్టించుకోవడం లేదు. మీరు చెప్పాలి విషయం. తర్వాత నా ఎనర్జీ అంతా కూడా రాష్ట్రం కోసమే వాడుతున్నా, ఇక నా మీద ఏమేమి చేసిందో వాళ్ళకి వాడుతలేన్నారు. రాంగ్, అబ్సల్యూట్లీ రాంగ్. తప్పు తప్పు తప్పు. నేను చెప్తా, దానికి నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. మీరు ఈ రాష్ట్ర ప్రజల సంపదను 17,07,00,000 రూపాయలను కేవలం కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, ఈ ముగ్గురిని ఎట్లా జైలుకు పంపించాలా అన్న ఒక కుట్ర మీద సుప్రీంకోర్టులో పేరు మోసిన లాయర్లను పెట్టి వృధా చేసిండ్రు. చెయ్యని నేరానికి ఈ ముగ్గురు నాయకుల మీద, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఈ ముగ్గురు నాయకుల మీద చేయని నేరానికి పెద్ద పెద్ద లాయర్లను తీసుకొచ్చి ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇచ్చి తీసుకొచ్చిండ్రు. నా దగ్గర మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి, అవన్నీ నేను చదవను. నా దగ్గర మొత్తం డీటెయిల్స్, ఎవరెవరు ఏ కేసులో తీసుకొచ్చిండ్రు అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. 17,07,00,000 రూపాయలు. మీ కాంగ్రెస్ ఈ తెలంగాణ ఎమ్మెల్యేల ఓట్లతోనే ఎన్నికై రాజ్యసభలో కూర్చున్న అభిషేక్ మను సింఘ్వి గారికి మీరు ఎన్ని కోట్లు తగిలేసిండ్రో, ఇక అది ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. 17,07,00,000 రూపాయలు పెద్ద పెద్ద అడ్వకేట్లకు మీరు తగిలేసిండ్రు. దేనికోసం? ఎమ్మెల్యేల ఫిరాయింపులు, లేకపోతే కాళేశ్వరం ఫేక్ కేసు, ఫార్ములా ఈ ఫేక్ కేసు, లేకపోతే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో హరీష్ రావు గారి మీద పెట్టిన ఫేక్ కేసు, ఫార్ములా ఈలో కేటీఆర్ గారి మీద పెట్టిన ఫేక్ కేసు. ఈ ఫేక్ కేసులన్నింటి సుప్రీంకోర్టులో పెట్టి కొట్లాడడానికి, అదేవిధంగా హైకోర్టులో ఢిల్లీలో ప్రత్యేక విమానంలో వాళ్ళని తీసుకొచ్చి కొట్లాడడానికి మీరు ఖర్చు పెట్టింది 17,07,00,000. రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా ఒక అమ్మాయికి తండ్రి. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. చిన్న అమ్మాయి ఏడుస్తూ ఉంది. సరే, మీరు హోంమంత్రిగా ఆ అమ్మాయికి ఇంటికి పోవడం కష్టం అనిపిస్తే కనీసం ఆ తల్లితో ఫోన్లోనే మాట్లాడాల్సి ఉండే. ఒక ఇంటెలిజెన్స్ ఎస్ఐని పంపించి, ఓ మహిళని పంపించి వాళ్ళ ఇంటికి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారంటే 2 నిమిషాల వాళ్ళు అయ్యో ముఖ్యమంత్రి మాట్లాడుతూనే ఉంటాడు. మీరు ఆ ప్రయత్నం చేయలేదు, పక్కా పెడదాం. ఏమండి రేవంత్ రెడ్డి గారు, నిన్న హైకోర్టులో ఆ పీపీకి, ఆ ఒక్క పీపీకి సపోర్ట్గా ఆ సిద్ధార్థ లూత్రానో, ఈ అభిషేక్ మను సింఘ్వినో, వాళ్ళ ₹1,00,00,000 ఇస్తున్నారుగా మీరు. సిద్ధార్థ లూత్రానో, అభిషేక్ మను సింఘ్వినో ఇదే నిరంజన్ రెడ్డి నువ్వే ఎంగేజ్ చేసి ఉండొచ్చు కదా. నువ్వు ఎంగేజ్ చేయలేదు కాబట్టి ఆయన బండి సంజయ్ చేసుకున్నాడు. ఆయన ఓపెన్ చెప్తే కుల్లం కుల్లా ఇక్కడ. పాపం ఆ విక్టిమ్స్, ఆ బాధితురాలు వాళ్ళ తల్లి, వాళ్ళిద్దరూ ఎవరు అయ్యో ఈ ప్రభుత్వం మీకేం న్యాయం చేయదు, న్యాయం చేసేటోళ్ళు ఉంటే మొదటి రోజే ఆ బండి భగీరథను తీసుకొచ్చేటోళ్ళు, వీళ్ళు మీకు న్యాయం చేయరు అని ఎవరో అడ్వైజ్ చేస్తే వాళ్ళు డబ్బులు ఎక్కడి నుంచో కలెక్ట్ చేసుకొని ఒక మంచి లాయర్ను పెట్టుకున్నారు. ఇంకా ఆయనకి ఇచ్చిందో లేదో కూడా నాకు తెలియదు. చాలా గొప్పగా ఆ లాయర్ గారు ఆర్గ్యూ చేశారు. ఇదే పీపీకి వదిలేసి ఉంటే మాత్రం ఇలా బండి సాయి భగీరథ్ మళ్ళా వచ్చి దబంగ్ లాగా రోడ్ల మీద తిరిగేటోడు, మంచిగా గ్యాంగ్ నంతా వేసుకొని తిరిగేటోడు. దేశంలో న్యాయం బతికే ఉన్నది. వాళ్ళకు కొంత కామన్ సెన్స్ ఉండి అయ్యో ఒక మంచి లాయర్ని పెట్టుకుంటే బాగుంటుంది అని అనుకున్నారు. కాబట్టి వాళ్ళు ఈరోజు ఇట్లా చేశారు. లేకపోతే ఈ కేసు పోయేది.
సో నేను నా ప్రశ్న ఏంటంటే, మీరు బీఆర్ఎస్ నాయకులను జైళ్లలో వేయించడానికి 17,07,7,00,000 పెట్టినా అన్నారు కదా. ఈ అమ్మాయి కోసం ఒక అడ్వకేట్ జనరల్ని దింపలేకపోతారు కదా మీరు. అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాళ్ళనైనా దింపాలే కదా ఈ పీపీకి తోడుగా. ఎందుకు మీరు ఇంత ఘోరంగా వ్యవహరిస్తున్నారు? మళ్ళీ చెప్పుడు మాత్రం నేను ఇమీడియట్గా చేసిన, నేను ఇప్పుడే చేస్తా, నాకు సంక్షేమం ముఖ్యం, నాకు ఇవన్నీ తెలియ 18 గంటలు రివ్యూ చేస్తున్నా. ఏంది 18 గంటల రివ్యూ? నీ గుండెలో వీళ్ళకు న్యాయం చేయాలని ఇంటెన్షన్ లేకపోతే? పోలీసు వాళ్ళు ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎప్పుడు కూడా సీఎం మనసులో ఏముందనే చూస్తారు. నువ్వు 18 గంటలు రివ్యూ చేసినావా, 180 గంటలు రివ్యూ చేసినావా, లేకపోతే 18,000 గంటలు రివ్యూ చేసినా ఎవ్వరు చూడరు. సీఎం మనసులో ఏముంది, సీఎం మనసులో సత్వర న్యాయం జరగాలని ఉంది, లేకపోతే టాలరేట్ చెయ్యడు ఈయన అని అనుకుంటే పోలీసులు సచ్చినట్టు నిందితుని పట్టుకొస్తారు. ఎక్కడన్నా ఏ ఒక్కల జర్నలో కూడా పట్టుకొని వస్తారు. మరి ముఖ్యంగా సోషల్ మీడియా వారియర్స్ దేశవ్యాప్తంగా, ఐ రియల్లీ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ I thank you very, very much. Million times I thank you. We thank you from BRS party for taking this message across the country, from Kashmir to Kanyakumari, from Nagaland to Gujarat. Everybody is talking about this case. So only because of social media, because Honorable Prime Minister Narendra Modi ji, Amit Shah and the Union Home Minister for State, all these people are blocking the news in the media. But social media, all channels, I don't want to name one particular channel, but all of you have been launching a valiant struggle, and thank you, waging a valiant struggle, and thank you very much from bottom of heart. And with this, I end my this press conference. దయచేసి అదే విధంగా మరి గౌరవ హోంమంత్రి బండి సంజయ్ గారు నిన్న సిటీ సివిల్ కోర్టుకు ఒక గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారు. మీడియా వాళ్ళు ఎవరు కూడా తన న్యూస్ రాయకూడదు, అదేవిధంగా సోషల్ మీడియాలో రాయకూడదు, అది రాయకూడదు, ఇది రాయకూడదు. వారు హోంమంత్రి కాబట్టి వారి దగ్గర ఏమంటారు రిసోర్సెస్కు ఏమీ కుదవలేదు కాబట్టి ఆయన పోయిన. మరి ఈ అమ్మాయి ఎప్పుడు తీసుకురావాలి? ఈ అమ్మాయికి ఎవరు తోడు? ఈ అమ్మాయి ఎట్లా తీసుకొస్తుంది గ్యాగ్ ఆర్డర్? చిన్న పాప ఇంటి నుంచి బయటకు వస్తుందా? రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోయినారు? మీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ సీతక్క గారు ఎక్కడున్నారు? సీతక్క గారు ఆమె కూడా తల్లే కదా. ఆమె వాళ్ళ ఆఫీసర్లు వచ్చి ఈ అమ్మాయి తరపున అదే సిటీ సివిల్ కోర్టులో మా అమ్మాయి వీడియోలు కూడా సర్క్యులేట్ అవుతున్నాయి, ఇది పోక్సో సెక్షన్ 24 ప్రకారం నేరం, ఈ ఐటీ యాక్ట్ ప్రకారం నేరం అని చెప్పి వాళ్ళు కూడా చెప్పిండొచ్చు కదా. వాళ్ళు కూడా ఈ అమ్మాయి తరపున పిటిషన్ ఫైల్ చేసిండొచ్చు కదా. ఆ అమ్మాయి సైన్ పెట్టకపోయినా మినిస్టర్ గారు సంతకం చేసి పెట్టించు, సీతక్కనే ఇచ్చిండొచ్చు కదా ఈ అమ్మాయి తరపున ఒక తల్లిలాగా. ఎందుకేలేదు అంటే బండి సంజయ్ గారేమో ఆయన కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నాడు, పోతాం ఖతర్నాక్ అన్ని ఛానల్ మరి బంద్, కంటెంట్ కూడా తీసేయండి అన్నారు. టీకే తీసేయండి, ఆయన తీసేయాలంటే తీసేయండి. కానీ మరి ఈ అమ్మాయి తన కంటెంట్ తీయమని ఎవరు అడగాలి? ఈ అమ్మాయి తరపున మీరు కదా అడగాల్సింది. మొన్న ప్రెస్ మీట్లో మేము ఇదే వేదికగా చెప్తే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఇదే చెప్తున్నది, మీరు చెయ్యని పనులన్నీ కూడా, మీరు చేయాల్సిన పనులన్నీ కూడా మీకు గుర్తు చేయడం కోసమే ప్రెస్ మీట్లు పెడతా ఉన్నాం. మరి ఆ అమ్మాయి తరపున మీరు సిటీ సివిల్ కోర్టు ఆర్డర్ తీసుకొచ్చి ఆ అమ్మాయి కూడా ఒక గ్యాగ్ ఆర్డర్ తీసుకురావాలి కదా. ఎందుకు తీసుకురాలేదు? సీతక్క గారు మీదే రెస్పాన్సిబిలిటీ, ఇది రేవంత్ రెడ్డి గారు మీదే రెస్పాన్సిబిలిటీ, మీరే తల్లి కావాలి, మీరే తండ్రి కావాలి, పోయి తీసుకురావాలి ఆర్డర్. ఇప్పుడు పోలీస్ అధికారులు ఏమంటున్నారు? మా కోర్టు ఆర్డర్ వస్తే తప్ప మేము గూగుల్కి రాయలేము, కోర్టు ఆర్డర్ వస్తే తప్ప ట్విట్టర్కి రాయలేము, కోర్టు ఆర్డర్ వస్తే తప్ప యూట్యూబ్కి రాయలేమంటున్నారు. ఇదే మాట మీకు అందుకోసమేనా జీతాలు ఇచ్చి మేపుతున్నది? ఎందుకోసం ఇస్తున్నారు? 4,000 కోట్లు ఇస్తున్నారు మీకు, ప్రతి నెల కూడా 4,000 కోట్ల జీతం ఇస్తున్నారు. మళ్ళీ మీకు కోర్టు ఆర్డర్ కావాలన్నా ఉల్టా అంటే కోర్టులో మళ్ళీ మేము పైసలు పెట్టాలి, పెట్టి ఆర్డర్ తీసుకురావాలి, తీసుకొచ్చి మళ్ళా దీన్ని ప్రచురించకండి అని చెప్పి చెప్పాలన్నా. అంటే ఆ అమ్మాయి జీవితాన్ని ఆమెనే రక్షించుకోవాలి. అడ్వకేట్ జనరల్ని పెట్టవు, ఎక్కడ డబ్బులు పెట్టకూడదు అక్కడనేమో 17,07,00,000 రూపాయలు సుప్రీంకోర్టు అడ్వకేట్ల మీద పెడతావు. కానీ ఈ అమ్మాయి మీద కనీసం మీ పబ్లిక్ ప్రాసిక్యూటరో, మీ అడ్వకేట్ జనరలో, లేకపోతే మీ జీపీ ఫర్ హోమో ఎవరో ఒకరు పోయి గవర్నమెంట్ లీడర్లు పోయి ఆ సిటీ సివిల్ కోర్టులో కూర్చొని తీసుకురావచ్చు ఆర్డర్. చోట్ల మీరు అరెస్ట్, మేము బండి సాయి భగీరథను 9 రోజులైనా మీరు అరెస్ట్ చేయలేదండి. కానీ మీరు ఈ అరెస్ట్ వ్యవహారంలో కొన్ని ఘోరాలు చేసిండ్రు, అవి నేను చెప్తా. మీరు ఎన్టీవీ రిపోర్టర్ దొంతు రమేష్ను విమానాశ్రయంలో అత్యంత దారుణంగా పట్టుకున్నారు, ఇంకొక 2-3 రిపోర్టర్లను పట్టుకున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకుడు క్రిషాంక్ను ఇంటికి పోయి ఎత్తుకొని వచ్చిండ్రు. నల్ల బాలు
అమ్మతో కలిసి అన్నం తింటుంటే కరీంనగర్లో ఆ ప్లేట్ను తన్ని అన్నం కింద పడేసి గుంజుకుంటూ వచ్చి 16 రోజులు కరీంనగర్ జైల్లో పెట్టిండ్రు. రేవతి అనే ఒక జర్నలిస్టు, తన్వి యాదవ్ అని ఇంకొక అమ్మాయి, వీళ్ళిద్దరిని కూడా రాత్రి 2 గంటలకు అరెస్ట్ చేసి జైలుకు పంపించిండ్రు. వాళ్ళు చెప్పిన నేరం ఏంటి? ప్రభుత్వంలో కరెంటు సరఫరా సరిగా లేదని చెప్తే మీరు వాళ్ళను అరెస్ట్ చేశారు. లగచర్ల రైతులు రాత్రి 2 గంటలకు ఆ ఊరి మీద పడి మగవాళ్ళందరినీ కూడా ఎత్తుకొని పోయినరు. అమ్మాయిలందరూ కూడా పక్కన ఉండే పొలాల్లో పోయి తలదాచుకున్నారు. ఇది మీరు చేస్తున్న సత్యన్యాయం. మరి ఆ విషయంలో ఇంత స్పీడ్గా యాక్ట్ చేసిన, ఇమీడియట్గా యాక్ట్ చేసిన అంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. మరి ఈ విషయంలో బండి సాయి భగీరథ్ గత 9 రోజులుగా ఎందుకు దొరకడం లేదు పోలీసు వాళ్ళకు? మీరు ఇలా అంటున్నారు. నిన్న అన్నారు, ఏమన్నారు? నేను హోంమంత్రి సంజయ్ గారికి చెప్తున్నా తీసుకురావాలన్నారు. ఇవాళ న్యూస్ వస్తూ ఉన్నది, రూమర్సో మరి ఎంతవరకు నిజమో మనకు తెలియదు. ఆయన మేడ్చల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసేదాకా మనకు తెలియదు. కానీ ఆయన ఇవాళ సరెండర్ అవుతాడు, దొరికిండు, అది ఇది అని అంటున్నారు. అంటే మీరు నిన్న స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, ఆయన ఇవాళ వస్తున్నాడు. అంటే ఈ రాష్ట్రంలో బండి సాయి భగీరథ్ ఎక్కడ తలదాచుకున్నాడు అన్న విషయం కేవలం 2 వ్యక్తులకే తెలుసు. ఒకటి బండి సంజయ్ గారు, రెండోది రేవంత్ రెడ్డి గారు. వీళ్ళిద్దరికే తెలుసు, ఇంకెవరికి తెలియదు. అంతే కదా. మరి దీంట్లో ఇంకా వేరే ఆలోచన ఏముంటుంది మీరు చెప్పండి. సో ఓకే, 3వ అబద్ధం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పర్యటన. నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ విమానాశ్రయంలో ఎన్ని గంటలకు దిగినరు? 14 గంటల 50 నిమిషాలకు దిగినరు. 2 గంటల 50 నిమిషాలకు దిగినరు. అక్కడి నుండి గౌరవ ప్రధానమంత్రి గారు నేరుగా హెచ్ఐసిసి పోయినరు. హెచ్ఐసిసిలో రిమోట్ విధానంలో కొన్ని ఇనాగరేషన్లు చేశారు. అక్కడి నుండి వారు సింధు హాస్పిటల్ ఇనాగరేషన్కు పోయినరు. సింధు హాస్పిటల్ ఇనాగరేషన్ అయిపోయిన తర్వాత గౌరవ ప్రధానమంత్రి గారు బేగంపేట విమానాశ్రయానికి వచ్చిండ్రు. గంట సేపు రెస్ట్ తీసుకున్నారు. అక్కడి నుండి వారు పెరేడ్ గ్రౌండ్కు పోయినరు. పెరేడ్ గ్రౌండ్కు పోయిన తర్వాత అక్కడి నుండి మళ్ళీ బేగంపేట విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి డైరెక్ట్ జామ్నగర్ ఎయిర్పోర్ట్ గుజరాత్కు పోయినరు. ఇది వారి ప్రోగ్రాం. కరెక్ట్. హైదరాబాద్ నగరంలో జరిగిన బందోబస్తు అంతా కూడా హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చూసుకున్నాడు. సైబరాబాద్లో జరిగిన ప్రోగ్రాం ఏంది? ఓన్లీ హెచ్ఐసిసి అండ్ సింధు హాస్పిటల్ రెండే, అండ్ రూట్ బందోబస్తు. ఈ బందోబస్తుల్లో ఎక్కడ కూడా పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ కానీ, ఏసీపీ పేట్ బషీరాబాద్ కానీ, డీసీపీ కోటిరెడ్డి కానీ వాళ్ళు డ్రాఫ్ట్ కాలేదు. నేను తప్పైతే దయచేసి మీడియాకి తీసుకురండి. మీ బందోబస్తు స్కీమ్ చూపించాలనుకుంటే చూపించండి. నేను తప్పైతే నన్ను కూడా జైలు కేసు పెట్టి నన్ను కూడా జైలుకు పంపారు. ఈ డీసీపీ కోటిరెడ్డి, అదేవిధంగా పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టరు, లేకపోతే చాలా మంది మహిళా అధికారులు, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు ఖాళీగా. 10,000 మందిని బందోబస్తు చేసినారు అన్నారు. ఓకే, 10,000 మంది. తెలంగాణ పోలీసుల సంఖ్య ఎంత రేవంత్ రెడ్డి గారు? 1,00,000. 1,00,000లో 10,000 తీసేస్తే మిగిలింది ఎంత? 90,000. ఈ 90,000 మందిలో కేసీఆర్ గారి సమయంలో దాదాపుగా 30,000 నుంచి 40,000 మంది, 30,000 మంది మహిళా పోలీస్ అధికారులు రిక్రూట్ అయినరు. అందులో ఒక్క మహిళా పోలీస్ అధికారి కూడా దొరకలేదనంటే ఈ బాధితురాల దగ్గర మేము పంపించడానికి ఎట్లా ఓపెన్గా అబద్ధాలు కూడా అతికినట్టు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు మీరైతే. కానీ మీరు అనుకుంటున్నారు జనాలు నమ్ముతారు అనుకుంటారు, కానీ అట్లా ఉండదు. నిజం నిప్పు లాంటిది, తెలుస్తుంది. డీసీపీ కోటిరెడ్డి కానీ, అదేవిధంగా ఏసీపీ పేట్ బషీరాబాద్, ఆయన పేరేందో నాకు తెలియదు, అదేవిధంగా మన పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ కానీ వీళ్ళు ఎవరు కూడా బందోబస్తులో లేరు. ఉంటే చూపించండి, టవర్ లొకేషన్స్ చూపించండి, తీసి టవర్ లొకేషన్ చూపించండి. మీరు ఏం చెప్పినంటే, అయ్యా బండి సంజయ్ వచ్చిండు, వాళ్ళ కొడుకు ఏదో ఇబ్బందులు ఉన్నాడు, ఆయన ఎట్లా కాపాడాలి కాబట్టి మీరు ఏదన్నా చేసి కాపాడండి అంటే, ఇగో మన వాళ్ళు పోలీసు వాళ్ళు మోర్ లాయల్ దెన్ ద కింగ్. ఏదైనా చేసినట్టే కరీంనగర్ ఆయన నాన్ బెయిలబుల్, ఇక్కడ బెయిలబుల్, నిందితుడు పరార్. ఈ రోజు వరకు కూడా దొరకలేదు. మీరు ఎట్లా జోకేస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు ఒక నిస్సహాయ ముఖ్యమంత్రి, నిస్సహాయ హోంమంత్రిగా బండి సంజయ్ గారిని అడుక్కుంటున్నారు, దయచేసి మీ కొడుకుని సరెండర్ చేయి, ఇది మంచిది కాదు. ఒక ముఖ్యమంత్రి, ఒక హోంమంత్రి
చట్ట ప్రకారం డ్యూటీ చేయాల్సిన వ్యక్తివి. ఈ రాష్ట్రంలో ఉండే 2 కోట్ల మంది మహిళల ధన మాన ప్రాణాలు రక్షించమనే ఈ ప్రజలందరూ కూడా నీకు ఓట్లేసిండ్రు. ఓట్లేస్తే మీరు వచ్చి బండి సంజయ్ గారిని అడుక్కుంటారు, దయచేసి మీ కొడుకుని తీసుకురా అంటే ఆయన తీసుకురాకపోతే నువ్వు అరెస్ట్ చేయవా? చెప్పండి రేవంత్ రెడ్డి గారు, ఆయన తీసుకురాకపోతే మీరు అరెస్ట్ చేయరా? దానికి మీ దగ్గర ఆన్సర్ లేదు. అడుక్కుంటున్నారు, ఓపెన్గా అడుక్కుంటున్నారు. ఏంటి అసలు 1,00,000 మంది పోలీసులు, టాస్క్ ఫోర్సు, ఎస్ఓటి, గ్రేహౌండ్స్, సిఐడి, ఇంటెలిజెన్స్, ఇంకా రెండు సంస్థలు ఉన్నాయి. వాటి గురించి మీరు బదనాం చేశారు. ఆ సంస్థలు నేను మాట్లాడాను. ఆ 2 సంస్థల గురించి వద్దు, నేను ఒక పోలీస్ ఆఫీసర్గా నేను మాట్లాడా.